రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన విజయవంతమైంది. చాపర్ ద్వారా రామగుండంకు రావాల్సిన డిప్యూటీ సీఎం వాతావరణం అనుకూలించని కారణంగా రోడ్డు మార్గంలో శనివారం ఉదయం 11 గంటలకు రామగుండంకు చేరుకున్నారు. బి పవర్ హౌస్ గడ్డ వద్ద స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తొలుతగా బి పవర్ హౌస్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెన్కో అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. పవర్ ప్లాంట్ పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టు విస్తరణకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం నేరుగా గోదావరికని మెయిన్ చౌరస్తాకు చేరుకున్న మల్లు భట్టి విక్రమార్క సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మేము చేసుకున్నాం సార్. అంటే ఇక్కడ ల్యాండ్ అయిపోతుంది, అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత ఉంటుంది, లేకపోతే ఎంత టైం పట్టింది, తర్వాత ఇక్కడ నుంచి రైలు కి ఎంత సపరేట్ రైల్వే వ్యాగన్ ప్లేస్కి ఎంత అవుతుంది మేము టెంటేటివ్గా వర్క్. Is it super critical or it's a must now? So land with other logistical wise we are okay sir. Only we are waiting for the decision from government. CM గారు వచ్చినప్పుడు పెద్దపల్లికి ఏం కావాలా, రామగుండంకి ఏం కావాలో స్పష్టంగా చెప్పండి. పుత్ర